అరహర వీరమల్లకి బాక్సులు బద్దలైపోతాయి. తొలి ప్రేమ ఏం లేదురా. తొలి ప్రేమ మాది, తొలి ప్రేమే ఈ సినిమాకే మాది, తొలి ప్రేమే. ఇప్పుడు మీద తొలి ప్రేమ. ఇప్పుడైతే మనం ప్రపోజ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ఉన్నాయి. ఆ కాలంలో ఏం లేవు. ఆయన వెయిట్ చేయాలి. అందుకే తొలి ప్రేమ, తొలి ప్రేమ, అదే తొలి ప్రేమ. అందుకేనా యూత్ కి పరిచయం చేసిందే తొలి ప్రేమ నుంచే. తొలి ప్రేమ భారీ సినిమా, ఒక హార్ట్ బ్రేకింగ్ సినిమా. పేరులోనే తొలి ప్రేమ ఉంది, అదే తొలి ప్రేమ. ఒక లవ్ ప్యూర్ లవ్ కి ఈ మూవీ ఒక నిదర్శనం. ఒక్కొక్క సాంగ్ కి ఒక్కరు కూడా సీట్ లో లేరు. ఆ డైరెక్టర్ కరుణాకర్ గారు అయితే మూవీ తీసేటప్పుడు భయపడినారు. మూవీ రిజల్ట్ చూసిన తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది మూవీకి, అందరికి తెలిసిన విషయమే. ఇది సెకండ్ టైం. ప్రీవియస్ ఇయర్ రిలీజ్ అయింది, రిలీజ్ అయింది. ఈ సంవత్సరం మళ్ళీ రిలీజ్ అయింది. క్రేజ్ మాత్రం ఒక ఇంచు కూడా తగ్గలేదు బ్రో. ఏ మూవీనా కానీ ఒక సెకండ్ కనిపిని, ఏ మూవీనా కానీ చిన్న హీరో కానీ ఆయన వాయిస్ ఉంది అంటే చాలు మేము వస్తాం, సినిమా ఆదరిస్తాం. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ ఆయన కోసం వస్తాం, మేము ఆయన కోసం వస్తాం. ఇదే ఏ సినిమా ఆయన కనపడితే చాలా వచ్చేస్తాం మేము బ్రో. థియేటర్లో అయితే 11 సీట్సే మిగిలినాయి. 11 మిగిలినాయి సీట్స్. 11 అంటే ఇక్కడ కంటే అందరికీ తెలుసు. 11 సీట్లు మాత్రమే మిగిలినాయి బ్రో. థియేటర్ లో 11 మాత్రమే ఉన్నాయి. 11 మాత్రం మిగిలినాయి. 11 పక్కకు పెట్టినాం, వేరే వాళ్ళ కోసం వస్తారు పక్కకు పెట్టినాం. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ప్యూర్ లవ్ నిదర్శనం. ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు, ఫ్యామిలీ ఎమోషన్స్. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, దేవా గారు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింగర్ గారు. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మాట డైమండ్ లాగా ఉన్నాయి బ్రో. ఒక్కొక్క లిరిక్ తాజ్మహల్ సెట్ అయింది. ఆ సాంగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటికి కూడా. ఆ సాంగ్ క్రేజ్ తగ్గదు ఎప్పటికీ. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని, ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ కాలేజ్ కూడా వెళ్లకుండా మొదటి రోజే మా కళ్యాణ్ సినిమా చూడాలని వచ్చాము. కళ్యాణ్ సినిమా అంటే సినిమా, రాజకీయం అంటే రాజకీయం. జై పవన్ కళ్యాణ్. నేను 1998లో ఇదే సినిమా చూసాను మా ఫ్రెండ్స్ తో సహా. మళ్ళీ ఈరోజు నా బిడ్డలిద్దరితో చూస్తున్నాను. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత నా బిడ్డలతో చూస్తున్నా ఇదే సినిమాని. కళ్యాణ్ అంటే మా ప్రాణం. కళ్యాణ్ కోసం ఏమైనా చేస్తాం. జై పవన్ కళ్యాణ్. జై పవన్ స్టార్. రెండు కళ్ళు సరిపోలేదు నాన్నని చూసా అంటే రియల్లీ వేరే లెవెల్. లోపలైతే ఏం నిలబడలా, ఎవరు ఫ్యాన్స్ హైలైట్. భారీ సాంగ్స్ నా దేవునితో హైలైట్. లోపలైతే ఎవరు అంటే ఉంటా గుండె పగిలి ఏడుపు వచ్చేసింది బ్రో. అట్లా ఉంది సినిమా. అరహర వీరమల్ల వస్తుంది, బాక్సులు బద్దలైపోతాయి. ఆల్రెడీ రెండోది వెయిటింగ్ చేస్తాను. సినిమా సూపర్ 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 సూపర్. అయ్యా సూపర్ గా ఉంది. తొలి ప్రేమ రెండవ తూర వేసినాడు, పర్వాలేదు. అరహర వీరమల్లు ఓజీకి అయితే బాక్సులు బద్దలైపోతాయి. నెక్స్ట్ రీ రిలీజ్ మిస్ అయిపోయినాం. థియేటర్ లో సింహం 4 అడుగులు వెనకేసిందంటే గర్జించి మీద దూకుతుందని అర్థం. సినిమా వచ్చినట్లుంది అరహర వీరమల్లు అంటే అట్లుంది మాకు. 12 వాయిదా పడింది. నెక్స్ట్ 26 అంట. మామూలుగా ఉండదు, పేలిపోతాయి. 26 అంటారు. వాయిదాలు పడతాయి. భయం కళ్యాణ్ బాబు రిలీజ్ బాగానే ఉందినా.
పవన్ స్టార్ కనబడి ఓజీకి కత్తి ఇట్లా వేస్తాండే బాగా నాకైతే తల ఎగిరిపోతాయి ఇట్లా గీస్తాండే దీని చెప్పండి కరుణాకర్ గారు ఏం చెప్తామన్నా రిలీజ్ అయిందంటే ఇంకేం చెప్తామన్నా లవ్ మూవీస్ అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి అన్ని సూపర్ అన్నీ బాగుంటాయి రిలీజ్ అయిందంటే ఇంకేం చెప్తామన్నా మళ్ళీ రికార్డులు తిరిగేస్తుంది అంతే రిలీజ్ మళ్ళీ ఏం అడుగుతారన్నా ఇది ఫస్ట్ టైం రిలీజా కాదు కదా సెకండ్ టైం రిలీజ్ లెక్కేసుకో మళ్ళీ నువ్వే సెకండ్ టైం రిలీజ్ అంటే ఎట్లుంటది ఫైనల్ గా ఒక మాట పవన్ కళ్యాణ్ కల్ట్ అంతే మొగుడు పవన్ కళ్యాణ్ అంతే దానికి మించి ఇంకేం లేదు అంతే లాస్ట్ చెప్పాలంటే మనలో రాబేది మాట్లాడడానికి ఏం లేదు అదే ఇదేం తెలుసునా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇది అంతే థియేటర్లు అన్ని లేచిపోతాయి ఇట్లంటే థియేటర్లు లేచిపోతాయి సినిమా భలే ఉంది నువ్వు ఏది నా సినిమా అది మీరు అప్పట్లో చూసినారు ఇప్పుడు బాగుందినా ఇప్పుడైతే బాగా బాగా పగిలిపోయింది ఆ సినిమా ఎవరు థియేటర్ ఎవరు నిలబడక కూర్చోవాలి అదే రకం తొలి ప్రేమ ఉందా లేదన్నా లేదా? ఏమి? ఎంత ఏజ్ మీది 15 ఏం చెప్తాము పవర్ స్టార్ గురించి ఎంత చెప్పినా తప్పి వాయిస్ వెళ్ళిపోయింది అడిచేసి కూర్చోనే లేదు మూవీ అయింది వచ్చేసి ఒకే వెళ్ళిపోయింది కూర్చోనే లేదు నేను మూవీ అంతా నాలుగు మాట చెప్పండి మూవీ అంతా కూర్చొని చూడలేదు మ్యూజిక్ అయితే వేరే లెవెల్ గా ఉంది ఇంకా పవర్ స్టార్ యాక్టింగ్ గురించి చెప్పలేకలేదు సూపర్ అయితే లోపల మైండ్ పోతా ఉంది అలా సెలబ్రేషన్ చేశారు వాయిస్ వెళ్ళిపోయింది అన్నీ బాగున్నాయి అన్న అత్తారింటి డాడేది రిలీజ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము అత్తారింటి డాడేది వెయిట్ చేస్తా ఉన్నాము హరహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది దాంతో కొంచెం లోటు తీర్చుకున్నాం ఈ మూవీతో అవుతుంది అది 12th రిలీజ్ అవ్వాల్సింది ఆ లోటు కొంచెం తీరింది మూవీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఫ్యాన్స్ కోసం వేశారు వేరే లెవెల్గా ఉందన్న మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసాం నేనైతే గబ్బర్ సింగ్ కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు అరిచి పాటలకి డాన్స్ చేసి వాయిస్ వెళ్ళిపోయింది ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ అన్ని ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది యూత్ చూడొచ్చు ఫ్యామిలీ లవర్స్ అందరూ కలిసి వచ్చి చూడొచ్చు